హాయ్ ఫ్రెండ్స్, చరిత్రలో కత్తి పట్టినవాడు రాజయ్యాడు. కానీ కత్తి పట్టకుండానే కేవలం తన బుర్రతో ఒక అఖండ సామ్రాజ్యాన్ని సృష్టించినవాడు ఆచార్య చాణక్యుడు. చాలా మంది అనుకుంటారు అర్థశాస్త్రం అంటే ఎకనామిక్స్ అని లేదా రాజులకి సంబంధించిన రూల్స్ అని. కానీ అది తప్పు. అర్థశాస్త్రం అనేది ది సైన్స్ ఆఫ్ వెల్త్ అండ్ సక్సెస్. ఒక సామాన్యుడు రాజులా ఎలా బ్రతకాలి, డబ్బు లేనివాడు ధనవంతుడు ఎలా అవ్వాలి అని, శత్రువులు చుట్టుముట్టినప్పుడు వాళ్ళని ఎలా మట్టి కరిపించాలి, ఈ ప్రశ్నలన్నింటికీ 2300 సంవత్సరాల క్రితమే చాణక్యుడు జవాబులు రాసిపెట్టాడు. ఈ రోజు మనం అర్థశాస్త్రం నుండి మీ జీవితాన్ని మార్చే 4 అద్భుతమైన సూత్రాలను తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తయ్యేసరికి మీ సమస్యలను చూసే మీ చూపు మారిపోతుంది. ఇలాంటి పవర్ఫుల్ వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఏఐ తెలుగు లైఫ్ లెసన్స్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాణక్యుడు చెప్పిన మొదటి మాట ధర్మస్య మూలం అద్దహ, అంటే ధర్మానికి మూలం డబ్బు. చాలా మంది డబ్బు శాశ్వతం కాదు, డబ్బు పాపిష్టిది అని వేదాంతం మాట్లాడతారు. కానీ చాణక్యుడు ఏమంటారంటే, నీ దగ్గర డబ్బు లేకపోతే నువ్వు ధర్మాన్ని పాటించలేవు, ఎవరికి సాయం చేయలేవు, ఆఖరికి నీ కుటుంబాన్ని కూడా రక్షించుకోలేవు. అర్థశాస్త్రం ప్రకారం పేదరికం అనేది ఒక శాపం. అందుకే ప్రతి మనిషి తన జీవితంలో మొదటి భాగం అంటే యవ్వనం అంతా కూడా డబ్బు సంపాదించడం మీదే పెట్టాలి. కానీ ఎలా పడితే అలా సంపాదించడం కాదు, నీకంటూ ఒక వృత్తి, స్కిల్ ఉండాలి. చాణక్యుడు క్లియర్ గా చెప్తాడు, నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఆపద కాలం కోసం కొంత దాచుకో. ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు నీ ఆస్తి నిన్ను కాపాడుతుందో లేదో తెలియదు, కానీ నీ దగ్గర ఉన్న లిక్విడ్ క్యాష్ నిన్ను కాపాడుతుంది. సో ఫ్రెండ్స్, డబ్బుని ప్రేమించండి, దాన్ని సంపాదించండి, దాన్ని రక్షించుకోండి. అప్పుడే సమాజం మీకు విలువ ఇస్తుంది. డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే దాన్ని నిలబెట్టుకోవడం మరొక ఎత్తు. ప్రపంచాన్ని గెలవాలి అంటే ముందు నిన్ను నువ్వు గెలవాలి. దీన్నే చాణక్యుడు ఇంద్రియ జయం అన్నాడు. అంటే నీ కోరికల మీద నీకు కంట్రోల్ ఉండాలి. ఒక రాజుకి లేదా లీడర్ కి ఉండకూడని అతిపెద్ద శత్రువులు బయట కాదు, వాడి లోపలే ఉంటారు. వాటినే హర్షడ్వర్గాలు అంటారు. అవేంటంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. ఈ ఆరింటిని ఎవడైతే జయిస్తాడో వాడే నిజమైన రాజు. ఫర్ ఎగ్జాంపుల్, నీకు రేపు ఇంపార్టెంట్ పని ఉంది, కానీ ఈ రోజు ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకోవాలి అనిపిస్తుంది. అక్కడ నీ మనసుని నువ్వు కంట్రోల్ చేయలేకపోతే నువ్వు ఓడిపోయినట్టే. డిసిప్లిన్ లేని తెలివితేటలు ఎందుకు పనికిరావు అని అర్థశాస్త్రం ఘోషించి చెప్తోంది. సో ఫోకస్ పెట్టండి, అనవసరమైన ఆకర్షణలకు దూరంగా ఉండండి. జీవితం అన్నాక శత్రువులు ఉంటారు, పోటీదారులు ఉంటారు. వాళ్ళని ఎదుర్కోవడానికి చాణక్యుడు 4 ఉపాయాలు చెప్పాడు. వీటిని ఆర్డర్ లోనే వాడాలి. అవేంటంటే సామ, దాన, భేద, దండోపాయాలు. సామ అంటే మాటలతో నచ్చ చెప్పడం. ఏదైనా సమస్య వస్తే గొడవ పడకుండా శాంతంగా మాట్లాడి పరిష్కరించుకోవాలి. రెండవది దానం. మాట వినకపోతే వాడికి ఏదో ఒకటి ఇచ్చి మన దారికి తెచ్చుకోవాలి. బిజినెస్ లో డిస్కౌంట్లు ఇవ్వడం కూడా ఇందులో భాగమే. మూడవది భేదం. ఈ రెండూ పని చేయకపోతే అవతలి వాడి టీంలో చిచ్చు పెట్టాలి. వాడి బలహీనత ఏంటో తెలుసుకుని దెబ్బ కొట్టాలి. ఇక నాలుగవది, ఇక ఏ దారి లేనప్పుడు మాత్రమే యుద్ధం చేయాలి, బలాన్ని ప్రయోగించాలి. మనం చాలా సార్లు చిన్న విషయానికి కూడా డైరెక్ట్ గా గొడవకు వెళ్ళిపోతాం. అది తప్పు. బుర్ర ఉన్నవాడు మొదటి 3 ఉపాయాలతోనే పని పూర్తి చేసుకుంటాడు. చాణక్యుడు ఏమంటాడంటే, నీటి బొట్టు ఒక్కొక్కటిగా పడితేనే కుండ నిండుతుంది. అలాగే విద్య, ధర్మం మరియు ధనం కొంచెం కొంచెం పోగు చేస్తేనే శిఖరాన్ని చేరుతాయి. నువ్వు ఈ రోజు ఉన్న పొజిషన్ లోనే ఉండిపోతే రేపు కిందకి పడిపోతావు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. ఎవరి దగ్గర అయితే నాలెడ్జ్ ఉంటుందో వాడికి ప్రపంచం మొత్తం దాసోహం అవుతుంది. రూపం ముఖ్యం కాదు, జ్ఞానం ముఖ్యం. నల్లగా అందవిహీనంగా ఉన్న చాణక్యుడి కాళ్ళ దగ్గర 6 అడుగుల అందగాడైన చంద్రగుప్తుడు కూర్చున్నాడు. అంటే కారణం ఆచార్యుడి జ్ఞానం. ఫ్రెండ్స్, అర్థశాస్త్రం అనేది పాత పుస్తకం కాదు, అది గెలవాలనుకునే వాడికి ఆయుధం. డబ్బుని సంపాదించు, దాన్ని గౌరవించు, నీ కోరికలను కంట్రోల్లో పెట్టుకో. సమస్య వచ్చినప్పుడు మొండిగా కాకుండా స్ట్రాటజీతో ఆలోచించు. నేర్చుకోవడం ఎప్పుడూ ఆపకు. ఈ 4 విషయాలు పాటిస్తే నీ లైఫ్ కి నువ్వే రాజువి, నీ సామ్రాజ్యానికి నువ్వే చక్రవర్తివి. గుర్తుపెట్టుకో, సింహం అడవికి రాజు అని ఎవ్వరూ డిక్లేర్ చేయరు. అది తన దమ్ముతో ఆ సీటుని సంపాదిస్తుంది. నువ్వు కూడా అంతే. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, వాళ్ళని కూడా గెలిపించండి. మళ్ళీ ఇంకో అద్భుతమైన వీడియోతో కలుద్దాం.